రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోని 22 భాషల్లో లోక్సభ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇటీవల ఏ 3 భాషలను చేర్చారు? కాశ్మీరీ, కొంకణి మరియు సంతాలి. వర్షాకాల సమావేశాల సందర్భంగా 8వ షెడ్యూల్లోని 22 భాషల్లో పార్లమెంటరీ కార్యకలాపాలను ఏకకాలంలో వివరించనున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇప్పుడు కాశ్మీరీ, కొంకణి మరియు సంతాలి భాషలు జోడించబడ్డాయి. భారత ఉత్పత్తులను ప్రామాణీకరించడానికి క్యూఆర్ కోడెడ్ లేబుల్ను ప్రవేశపెట్టే భారత్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? మేడ్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్. ఆగస్టు 18న భారత ప్రభుత్వం 3 సంవత్సరాల కాలానికి 95 కోట్ల కేటాయింపుతో మేడ్ ఇన్ ఇండియా లేబుల్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం భారతీయ ఉత్పత్తులను ప్రామాణీకరించడానికి మరియు దేశీయ అదేవిధంగా ప్రపంచ మార్కెట్లో వాటి గుర్తింపును బలోపేతం చేయడానికి క్యూఆర్ కోడెడ్ లేబుల్ను పరిచయం చేస్తుంది. భారతదేశ ఆహార పంపిణీ వ్యవస్థల్లో అన్నా చక్రం అనగా ఏమిటి? ఇదొక ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా గొలుసు ఆప్టిమైజేషన్ సాధనం. అన్నా చక్ర అనేది ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా గొలుసు ఆప్టిమైజేషన్ సాధనం. దీనిని ప్రపంచ ఆహార కార్యక్రమం మరియు ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఐఐటి ఢిల్లీతో కలిసి అభివృద్ధి చేశారు. దీనికి ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ నాయకత్వం వహిస్తుంది. ఇది సరైన మార్గాలు మరియు సజావుగా ఆహార ధాన్యాల తరలింపు కోసం అధునాతన అల్గారిథంలను ఉపయోగిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన రుబెల్లా వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? వైరస్ వల్ల. నేపాల్లో రుబెల్లాను ప్రజారోగ్య సమస్యగా తొలగించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. జర్మన్ మీజల్స్ లేదా 3-డే మీజల్స్ అని కూడా పిలువబడే రుబెల్లా వ్యాధి ఎర్రటి దద్దుర్లుగా ప్రసిద్ధి చెందిన అంటువ్యాధి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ గర్భధారణ సమయంలో రుబెల్లా దగ్గు, తుమ్ము, కలుషితమైన ఉపరితలాల ద్వారా మరియు తల్లి నుండి పిండానికి వ్యాపిస్తుంది. ఇది పిండం మరణానికి లేదా పుట్టుకతో వచ్చే రుబెల్లా సిండ్రోమ్కు దారితీస్తుంది. దీనివల్ల వినికిడి లోపం, కంటి మరియు గుండె లోపాలు, ఆటిజం, డయాబెటీస్ మెలిటస్ మరియు థైరాయిడ్ సమస్యలు వస్తాయి. పోలీసులు సహారన్పూర్ ప్రాంతంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సవేరా. ఉత్తరప్రదేశ్ పోలీసులు సహారన్పూర్ ప్రాంతంలో ఆపరేషన్ సవేరాను ప్రారంభించారు. సమాజాన్ని వ్యసన చీకటి నుండి మాదక ద్రవ్య రహిత జీవితం వైపు నడిపించడం దీని యొక్క లక్ష్యం. ఇది అక్రమ మాదక ద్రవ్యాల తయారీదారులు, సరఫరాదారులు, మధ్యవర్తులను లక్ష్యంగా చేసుకుంటుంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మాదక ద్రవ్యాల వ్యాపారం నుండి సంపాదించిన ఆస్తులను జప్తు కూడా చేస్తారు. భారత రైల్వే దేశంలోనే అతి పొడవైన ఎలివేటెడ్ గ్రేడ్ సపరేటర్ వంతెనను ఎక్కడ నిర్మించింది? మధ్యప్రదేశ్. ఇటీవల భారత రైల్వేలు మధ్యప్రదేశ్లోని కట్నీలో 1800 కోట్ల వ్యయంతో భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే వయాడక్ట్ కట్నీ గ్రేడ్ సెపరేటర్ను ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టు మొత్తం 33.40 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. దీనిని అధిక నాణ్యత పదార్థాలు, ఆధునిక సాంకేతికత మరియు అధునాతన యంత్రాలను ఉపయోగించి నిర్మించారు. సహారియా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్.
మధ్య భారతదేశంలోని సహారియా తెగలో క్షయవ్యాధి అధిక రేటుకు జన్యుపరమైన సంబంధం ఉందని ఇటీవల జన్యు అధ్యయనంలో తేలింది. ఈ సహారియాలను ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహంగా అనగా పీవీటీజీగా వర్గీకరించారు మరియు అత్యంత వెనుకబడిన వర్గాలలో ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. వారిని సెహెర్, సైర్, సావర్, సానార్ మరియు సహరా అని కూడా పిలుస్తారు. వారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలను అనుసరించి రాతి లేదా మట్టి ఇళ్లలో సెహరానా అనే సమూహాలలో నివసిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే ట్రాక్ల మధ్య తొలగించగల సోలార్ ప్యానెల్ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించారు? వారణాసి, ఉత్తరప్రదేశ్. సౌరశక్తిని స్వీకరించడం ద్వారా భారతీయ రైల్వేలు తన నికర సున్నా ఉద్గార లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి భారతదేశంలో రైల్వే ట్రాక్ల మధ్య పోర్టబుల్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసిన మొట్టమొదటి నగరంగా అవతరించింది. ఈ ఇనిషియేటివ్ పర్యావరణ రహిత మరియు మరింత స్థిరమైన రవాణా నెట్వర్క్ కోసం భారతీయ రైల్వేల వ్యూహంలో భాగం. ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ కార్యక్రమం ఏ అంతరిక్ష సంస్థ యొక్క ఇనిషియేటివ్? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. ఇటీవల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటర్ను మూసివేయమని నాసాని కోరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నిర్వహించే ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ అనగా ఓసిఓ కార్యక్రమం నాసా యొక్క ఇనిషియేటివ్. ఈ ఓసిఓ అనేది వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి అంతరిక్షం నుండి వాతావరణ కార్బన్ డయాక్సైడ్ను పర్యవేక్షించడానికి రూపొందించబడిన భూ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు. ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నవ్య ఇనిషియేటివ్ను ప్రారంభించాయి? నైపుణ్య అభివృద్ధి అండ్ వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మరియు మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నవ్య అనగా యంగ్ అడోలసెంట్ గర్ల్స్ కోసం వృత్తి శిక్షణ ద్వారా ఆకాంక్షలను పెంపొందించడం అనేది నైపుణ్య అభివృద్ధి అండ్ వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మరియు మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉమ్మడి ఇనిషియేటివ్. ఇది జిల్లాల్లో 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల కౌమార బాలికలను శక్తివంతం చేయడానికి జూన్ 2025లో ప్రారంభించబడింది. ఉద్యమం సఖీ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. 2018లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా 43.52 లక్షల వ్యయంతో ఉద్యమం సఖీ పోర్టల్ ప్రారంభించబడింది. ఈ పోర్టల్ వ్యవస్థాపకతను పెంపొందిస్తుంది మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులు అదేవిధంగా సేవల కోసం వ్యాపార నమూనాలను సృష్టిస్తుంది. ఇది మహిళలు స్వావలంబన మరియు స్వయం సమృద్ధి సాధించడానికి అధికారం ఇస్తుంది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్ దేశంలో. శ్రీలంక తమిళ శరణార్థులను స్వదేశానికి తిరిగి పంపడాన్ని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ తాత్కాలికంగా నిలిపివేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1950లో ఈ యుఎన్హెచ్సిఆర్ను స్థాపించింది. దీనిని గతంలో శరణార్థుల హై కమిషనర్ కార్యాలయం అని పిలిచేవారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఆర్థిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఫ్రీ ఏఐ యొక్క బాధ్యతాయుతమైన మరియు నైతిక ఎనేబుల్మెంట్ కోసం ఫ్రేమ్వర్క్ను ప్రారంభించిన సంస్థ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక రంగంలో కృత్రిమ మేధస్సు యొక్క బాధ్యతాయుతమైన మరియు నైతిక
ఎనేబుల్మెంట్ కోసం ఫ్రేమ్వర్క్పై ఒక నివేదికను విడుదల చేసింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూ ఆవిష్కరణను ప్రోత్సహించడానికి డిసెంబర్ 6, 2004న ఈ ఫ్రీ ఏఐ కమిటీని ఏర్పాటు చేశారు. స్లిటే షార్క్ ఇటీవల మొదటిసారి ఎక్కడ రికార్డు చేయబడింది? గ్రేట్ చాగోస్ ఒడ్డున హిందూ మహాసముద్రంలో. ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ అయిన గ్రేట్ చాగోసు బ్యాంకులో శాస్త్రవేత్తలు మొదటిసారిగా స్లిటే షార్క్ను రికార్డ్ చేశారు. ఈ స్లిటే షార్క్లు దాదాపు 30 నుంచి ఉన్నట్లు జాబితా చేయబడ్డాయి మరియు ఫిషింగ్ ఒత్తిడి కారణంగా 15 సంవత్సరాల్లో 30% తగ్గింది.